పోలీస్ ఆఫీసర్ అతను భార్యను చంపి ఆ నేరం అతనిపైన వేసి ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేస్తూ అతన్ని ఆ నేరాలన్నీ అతనిపై మోపి అతన్ని హింసించి ఆనాడు ఆ బాధల్ని భరించలేక బందిపోటుగా మారి వాళ్ళ మీద పగదీర్చుకోవడానికి అడవిలో స్థావరాన్ని ఏర్పరచుకొని బందిపోటుగా వస్తున్నారు చూడండి. ఆనాటి పోలీస్ ఆఫీసర్ ఉత్తమరాయుడే ఈనాటి ఈ బందిపోటు ఉత్తమరాయుడు. పోరాడాడు, ధర్మాన్ని నిలబెట్టాలని ఆలోచించాడు. అలాంటి ఉత్తమరాయుడు ఒక పోలీస్ ఆఫీసర్ అనే ఉత్తమరాయుడు ఈనాడు మధ్యపాటిగా మాట్లాడి కారణం ఏమిటి? ఆ భగవాన్ అతని తమ్ముడు చిన్న చేసిన దారుణాలకు అతని భార్యను చంపిన ఆ దుర్మార్గులపై పగదీర్చుకోవడానికి వస్తున్నాడు అతనే ఉత్తమరాయుడు. బాబా నేను కొల్లగొట్టకొచ్చిన తలం ఇదిగో బాబా. ఇదిగో 5 లక్షలు ఉన్నాయి. మా రాష్ట్రానికి పంపించమంటావా? ఆ ధనాన్ని మన రాష్ట్రంలో భద్రంగా దాయండిరా. అలాగే బాబా వెళ్ళండి. కాళిదాస్ నువ్వు వెళ్ళని పని ఏమైంది బాబా? ఆ చట్టమూర్తి ఆ భగవాన్ తమ్ముడు అంటున్నాను చిత్తగా బాబు వాళ్ళ సర్వసాన్ని కొల్లగొట్టుకొచ్చాం బాబా. ధనమున్న అహంకారంతో కళ్ళు మూసిపోయిన వాళ్ళ సర్వసాన్ని కొల్లగొట్టుకొచ్చావు. ఇప్పుడు వాళ్ళు నడి బజార్లో భిక్షమెత్తుకోవాలి. కానీ ఆ ఎస్పీ ధర్మారావు అక్కడ లేరు బాబా. అంటే వాళ్ళని ఇంకా మృత్యు దేవత వరించలేదన్నమాట. వాడెక్కడ తెలుసుకొచ్చావా? తెలుసుకోవచ్చాను బాబా. ఎక్కడున్నాడు? అందరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగిందంట. ఎమ్మెల్యే సీటీ కోసం ఢిల్లీ వెళ్ళాడని రేపు వస్తాడని తెలిసింది బాబా. వాడు రౌడీగా గొండగా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలని చీలికి తిప్పి చేశాడు. ఇప్పుడు వాడు ఈ స్టేట్ ముఖ్యమంత్రి అయితే ఈ దేశాన్ని కూడా పరాయి దేశానికి అమ్మగలడు. వాడు ఎక్కడున్నా సరే పరిస్థితున్నా సరే వాడిని పచ్చి బంధించి నా కాళ్ళ ముందు పడేరా బాబా. అష్టదిగ్బాలకు అడ్డు నిలిచిన అటు చూడు వీటి పడిచిన నిన్నే నేల ఏకమైన ఆడిన మాట తప్పడు ఈ కాళిదాస్. మీరు కొన్నట్లే ఆ భగవాను కన్ను బంధించు ఈ బాబాల ముందు ఉంచుతా. నీవంత సముద్ర
జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే ఆ బాధ్యత నీకు అప్పగించాను. అది సాగచక్కంతో ఈ కథను నెరవేర్చి ఈ బాబాకి శిష్యుడు అనిపించుకో. బాబా, ఏళ్ళెవరో తెలియని పరిస్థితుల్లో నన్ను పెంచి వంట చేసి ఆదరించి ఇంతటి హాని చేశావు. ఈ జన్మ ఈ రుణం ఏ జన్మలెత్తిన తీర్చుకోలేను బాబా, తీర్చుకోలేను. కానీ రుణాలు అభిమానాలు అనుబంధాలు అనుకుంటూ కాలాన్ని వృధా చేయటం నాకు ఇష్టం లేదు. ఆ భవనం తెచ్చి వాడి శిరస్సు ఖండించి నా భవన ముఖదారానికి ఏలాది సరుకు నాకు నిద్ర పడదు. బాబా, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు. కానీ నీకు కట్టమని ఏం చేస్తాను నేను? ఆ భగవానుపై నీకు ఎందుకు అంత పగ ప్రతీకారం? ఆ విషయం అడక్కు. ఆ విషయం తీసుకొస్తావు నా గుండెలో వెళ్తున్న గింజలు మహాజల్లో మారు బగబగమండే మంటలలో వన్నీ ఆవుతాయాలని నా మనసు ఆరాటపడుతుంది. అంతటి ప్రతీకారం రగల్తానికి కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా బాబా? కాదు, సమయం వచ్చినప్పుడు అడగకపోయినా నేనే చెప్తాను. అంతవరకు ఆ విషయం గురించి నన్ను ఏమి అడగద్దు. బాబా, నీ మనసు కట్టబెట్టే విషయం నేను ఏమీ అడగను. ఇప్పుడు సరేనా? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఆ బలువను ఢిల్లీ నుండి ఈ ఆంధ్ర రాష్ట్రం అడిగొట్టగానే వాడిని బంధించి మన సాధన శాతం నీ కర్తవ్యం. కర్తవ్యాన్ని నెరవేర్చుటకు కార్యసిద్ధంగా బయలుదేరుతున్నా నన్ను ఆశీర్వదించు బాబా. పలనాటి బాలచంద్రుడి వారసత్వం నింపుకొని యుద్ధరంగంలో అభిమానులు వెలిసిపడి డబ్బిని కథ పుట్టిన ఆంధ్ర పాపారాయిన శత్రువులను నరికి విజయభేరి మోగించి విజయాన్ని సాధించుకురా. బాబా, నీ ఆశీర్వాదంలో నాకుంటే ఎంతటి దుష్ట శక్తుల్లోనా ఎదుర్కోగలను. ధర్మస్థాపనగా బయలుదేరుతాం. నీకు ఎల్లప్పుడూ నా ఆశీర్వాద బలం ఉంటుంది. ఎమకింతలు